ఎందుకు ఓటేయాలి? సార్ బెనిఫిట్స్ ఉంటాయి కదా సార్ గెలిస్తే. ఏం బెనిఫిట్స్ అండి? సార్ ఎడ్యుకేటెడ్ కదా సార్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎవరి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారండి? సార్ మీరు ఏ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నారు? ఏ ఇప్పుడు ఏ పార్టీ క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నారు? ఎవరి తరపున మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వి నరేందర్ రెడ్డి సార్. అచ్చా. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చుంటారు కదా, ఫస్ట్ అవును సార్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారా అండి? సార్ పార్టీ టికెట్ మొన్ననే కన్ఫర్మ్ అయింది సార్. కరెక్టే అండి, పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవడంలో సార్కి ఓకే, పర్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చే కంటే ముందు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పింది, అమలు చేస్తామని చెప్పింది 100 రోజులలోనే. ఓకే 100 సార్. రోజులు అయిపోయింది, 6 గ్యారంటీలు అమలు చేసిందా? చేయలేదు. పిఆర్సీ పెంపు చేస్తాము అని చెప్పింది, చేసిందా? చేయలేదు. 317 జీవో సవరణ చేస్తామని చెప్పింది, చేసిందా? చేయలేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, చేసిండ్రా? చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిర్రు, చేసిర్రా? చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, చేసిర్రా? చేయలేదు. తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఇక కనీసం రోడ్లు ఎత్తుర్రా? వేస్తలేరు. అసలు మరి బండ్లు ఇస్తా అన్నారు, అదన్నా ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? రోజుకొక గురుకులాలలో పాయిజన్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది. దాన్ని ఏమంటారు, పిల్లలు చచ్చిపోతున్నారు. సార్ 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 మేము జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేసాం సార్. ఇన్ఫార్మ్ చేయాలన్నప్పుడు మీరు ఎందుకు ఓటేయాలి అనేది ఓటేయండి అని అడగద్దు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. పోనీ నరేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం. 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నరేందర్ రెడ్డి గారు. ఏ ఒక్క రోజైనా నరేందర్ రెడ్డి గారు ఈ సమస్యల పైన అప్పుడున్న గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ క్వశ్చన్ చేసిర్రా? చేయలేదు. పోనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ చదివిస్తాడు కదా, అంటే స్కూల్ పెట్టిర్రు కదా. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చచ్చిపోయినప్పుడు కూడా నరేందర్ రెడ్డి ఏమన్నా మాట్లాడిండా? మాట్లాడలేదు. గ్రూప్ 1 మొన్న పేపర్ లీక్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, దానిపైన ఏమన్నా మాట్లాడిండా? లేదు. పిల్లలందరూ కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడిండా? లేదు. ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఓటేయమంటే ఎందుకు ఎత్తారండి? పోనీ ఇవన్నీ పెట్టరు. అసలు పేరెంట్స్కి ఏమైనా అందుబాటులో ఉంటాడా? ఉండడు. ఏమన్నా తక్కువ చేస్తాడా ఫీజు అంటే? తక్కువ చేయడు. అట్లా ఇప్పుడు ఇప్పుడే అందుబాటులో ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత ఏం అందుబాటులో ఉంటారండి? కాబట్టి మీకు పాపం మిమ్మల్ని ఏం అంటలేము, ఎందుకంటే మీకేదో పాపం శాలరీస్ అదో ఏదో ఇచ్చేసి మీకేదో మాట్లాడిపిస్తున్నట్టున్నారు. కానీ మీరు కూడా రేపు ఓటేస్తారు కాబట్టి, మీరు కూడా గ్రాడ్యుయేట్ అనుకుంటున్నా. దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకొని వేయరు. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.